గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్, హెయిర్ కేర్, వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ, తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలను వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి. ప్రతి భర్త తన భార్యను మరో తల్లి రూపంగా భావిస్తే ప్రతి భార్య తన భర్తను మొదటి బిడ్డగా భావిస్తుంది. వివాహ బంధంలో ప్రేమ, విశ్వాసం, సహనం, ఓర్పు ఉండాలి. భర్తకి భార్య బలం కావాలి, బలహీనత కాకూడదు. భార్యకి భర్త భరోసా కావాలి, భారం కాకూడదు. భార్యాభర్తలిద్దరూ పాలు నీళ్లలా కలిసిపోవాలి. గొడవలు లేని బంధం కంటే గొడవలు పడి విడిపోకుండా ఉన్న బంధమే గొప్పది. అయితే ఇప్పుడు మనం చూడబోయే ఈ భార్యాభర్తల అనుబంధం గురించి తెలిస్తే మూర్ఖత్వం అంటారు. ఆ దంపతులిద్దరూ కలిసి బతకలేక, విడిచి ఉండలేక ఇద్దరూ పంతానికి పోయి బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. నీ టార్చర్ వల్లే నేను చస్తున్నా అంటూ రైలు పట్టాలపై పడుకుని భార్యకు ఫోన్ చేశాడు ఆ భర్త. నేను కూడా చస్తా, వచ్చే వరకు ఆగు అని అక్కడికి వెళ్లిన ఆమె మనసు మార్చుకొని కలిసి బతుకుదాం, ఇంటికి రా అని బతిమలాడింది. కానీ మూర్ఖుడైన ఆ భర్త తీరా ట్రైన్ వచ్చే ముందు భార్య కాళ్లు పట్టి లాగి ఇద్దరు ట్రైన్ కింద పడి చనిపోయారు. ఈ దారుణమైన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. మా నాన్ననే ఫోన్ చేసి మీరు చచ్చిపోతున్నా, మీరే బాగుండండి అని ఫోన్ చేసినాడు. కర్నూలు జిల్లా కర్నూలు మండలం ముజఫర్ నగర్ లో బోయ సత్యానంద్ అలియాస్ బాబు, సుజాత దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి 15 ఏళ్ల కిందట పెళ్లైంది. ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉంది. సుజాత ఆశా వర్కర్ గా పనిచేస్తుంటే బాబు ఆటో నడుపుతూ మద్యానికి బానిసై పెళ్లాం పిల్లల్ని సరిగ్గా చూసుకునేవాడు కాదు. దీంతో బాబును విడిచిపెట్టి సుజాత ముగ్గురు పిల్లలతో పాటు తన తల్లిదండ్రుల దగ్గరే ఉంటోంది. అప్పుడప్పుడు తాగి వచ్చి నానా గొడవ చేసే బాబు ఆదివారం సాయంత్రం ఫోన్ చేసి నేను చచ్చిపోతున్నా, మీరంతా బాగుండండి అన్నాడు. కంగారు పడ్డ ఆ ఇల్లాలు నువ్వు ఏం చావొద్దు, నేనే చేస్తాను, నేను వచ్చే వరకు ఆగు అంటూ పెద్ద కొడుకు ఉదయ్ కిరణ్ వెంట పెట్టుకుని దిన్నెదేవరపాడు సమీపంలోనే రింగ్ రోడ్డు వద్ద ఉన్నాడని తెలుసుకుని అక్కడికి పరుగున వెళ్ళింది. అక్కడ రైలు పట్టాలపై ఉన్న అతన్ని బతిమిలాడింది. ఇకపై కలిసే ఉందాం రమ్మని కోరింది. నువ్వు కూడా చేస్తానన్నావుగా, ఇద్దరం కలిసి చనిపోదాం అన్నాడు. పిల్లలు అనాథలవుతారు, వద్దు రా అంటూ చేయి పట్టుకుని పైకి లాగేందుకు ప్రయత్నించింది. కానీ బాబు వినలేదు. ఈలోగా రైలు కూత వినిపించింది. భయపడ్డ ఆమె కొడుకును దూరంగా వెళ్లమని చెప్పింది. ఎలాగైనా భర్తను పైకి లాగాలని చూసింది. తీరా రైలు రానే వచ్చింది. బాబు పైకి రాకపోగా ట్రైన్ దగ్గరకు రాగానే సుజాత కాలు పట్టి రైలు పట్టాలపైకి ఆమెను కూడా లాగేశాడు. ఇద్దరు పట్టాలపై పడిపోయారు. ట్రైన్ వాళ్ళిద్దరి పైనుంచి వెళ్లిపోయింది. అక్కడికక్కడే ఇద్దరు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ ఘటనను కళ్లారా చూసిన పెద్ద కొడుకు ఉదయ్ కిరణ్ బోరున విలపిస్తూ స్థానికులకు చెప్పాడు. అక్కడికి వచ్చిన రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరిపిస్తున్నారు. బాబు మూర్ఖత్వానికి ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. వారికి వృద్ధురాలైన అమ్మమ్మే దిక్కైంది. ఏది ఏమైనా భార్యాభర్తల మరణం స్థానికంగా తీవ్ర విషాదం నెలకొల్పింది. మా నాన్ననే ఫోన్ చేసి మీరు చచ్చిపోతున్నా, మీరే బాగుండండి అని ఫోన్ చేసినాడు. మా నాన్ననే ఫోన్ చేసి మీరు చచ్చిపోతున్నా, మీరే బాగుండండి అని ఫోన్ చేసినాడు. మేము వస్తున్నా, యాడుండు అని అనింది. మేము పోతున్నాం, ఆడు ఉన్నాడు. సడన్ ట్రైన్ వచ్చింది, మా నాన్న కాలు పెట్టి మేము లాగినాడు, గుద్దింది. 4 గంటలప్పుడు జరిగింది. పడినాడు ఉదయ్ కిరణ్. ఆయమ్మ కాసే వరకు పని ఉండే, పక్కకుంటే దగ్గరకు వస్తాడు వాడు అని కాసి మామ అనుకుంటుంది. దగ్గర పెడితే వాడు టార్చర్ పెట్టే మళ్ళా రా నన్ను రైలు కింద పడి చచ్చిపోతాను అంటే, నువ్వు ఏడ ఉండవు రా, ఉండు ఏడ ఉండవు పలానా కాడంటే నన్ను వస్తానా అని ఇవ్వమ్మనే. వద్దమ్మా వాడు కట్ట నేర్పుతాడు నీకు, వద్దమ్మా పిల్లలు ఉండారు వద్దాగంటే నా మాట వినకపాయనైనా. నా బిడ్డ దగ్గర నాన్న కూడా ఉంటే నా పిల్లని పెట్టుకొని నాన్న ఉంటే ఇంకా నాయమ్మ పోయింది. అక్కడిక్కడ బుడికేదే వాడు ఏడ దొరికలేడు. ఇంకా రైలు వచ్చే ముందర పిల్లల్ని గుంజుకొని పడినట్టనైనా. నా పిల్లలు ముగ్గురు పిల్లలారా, నా పిల్లల పరిస్థితి వదిన మార్దాన్లు నా పిల్లలు కొట్టి కాచి బయటికి గేసిరి. ఆశ వరకు పని ఉన్నదానికి పక్కకుండే సున్నాయినా. ఇంకంతే, ఇంకేమి లేదు. ఇంకా పందనీకనే జోడి ఇంకా ఇట్లా దగ్గరకు రావాలని చూస్తే వాడు ఒక్కపరి పానమే తిని, ఇంకా నా పిల్లని పానమే తినిచాడు సార్. ఇంకా లక్ష్యం సార్.